అందరికీ నమస్కారం. ఎన్స్ మీడియా నుండి ఎన్ఎస్ మూర్తిని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలోని టాపిక్ బీజేపీ అంతర్గత వ్యవహారం. అంతర్గత వ్యవహారం ఎందుకన్నానంటే, కూటమిలో సీట్లు సర్దుబాటు అయిపోయింది. ఒక్క రఘురామరాజు విషయం తప్ప సీట్లన్నీ సర్దుబాటు అయిపోయి రఘురామరాజుకి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు అన్నది అందరూ ఎదురు చూస్తున్న విషయం. అయితే బీజేపీ 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని 6 ఎంపీ అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన తర్వాత ప్రచారానికి శ్రీకారం చుట్టే విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది ఇప్పుడు. అయితే ఈ ప్రచారానికి ముందు ఒక్క చిన్న విషయం ఆలోచిద్దాం. బీజేపీ కూటమిలోకి వచ్చిందే ఎన్నికలు సజావుగా జరగాలన్న ఒకే ఒక్క లక్ష్యం టీడీపీ జనసేనలకు ఉండడంతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పు చేతుల్లో ఉంటుందన్న అభిప్రాయం ప్రజల్లోని రాజకీయ పార్టీల్లో కూడా ఉంది. కనుక ఎలక్షన్ కమిషన్ ద్వారా కొన్ని చర్యలు బీజేపీ ఇమ్మీడియట్గా చేపడుతుందని ఆలోచించే కూటమిలోకి రావడం జరిగింది. అయితే ఇంతవరకు అటువంటి ఛాయలైతే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఏమీ కనిపించలేదు. ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో చేపట్టలేదు. నిన్నటి వరకు ఇదే చాలామంది గొగ్గోలు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో విశ్లేషకులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, నిద్రపోతుందా అన్నట్టు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ లోపలనే అంతర్గతంగా బీజేపీ చాలా పెద్ద ప్లాన్ వేసింది. ఈ వారం గడిచిన తర్వాత అంటే ఏప్రిల్ 1st వీక్లో ఒక డెసిషన్ తీసేసుకుని ఒక్క వారం రోజుల్లో చాలామంది ఐఏఎస్ని ఐపీఎస్ని ఆంధ్రప్రదేశ్లో మార్పించేందుకు సన్నాహాలు మొదలుపెట్టేసింది. కంగారు పడద్దు అని చెప్పేసి లీకులు ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కింద పంపించడం మొదలుపెట్టారు. ఇది నిజమా కాదన్నది జరిగినప్పుడు కానీ చెప్పలేము. అంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తను ఏం చేయాలో చేసుకుంటూ పోద్ది, తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటుంది. దీన్ని ఆపేనాథుడు లేడు. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునేవాడు ఆంధ్రప్రదేశ్లో లేడు అన్న ఫీల్ ఫ్యాక్టర్ మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా వినిపిస్తుంది. ఇక బీజేపీ అంతర్గత వ్యవహారానికి వద్దాం. సీట్ల సర్దుబాటు మిగిలిన పార్టీలతో అయిపోయింది, కానీ లోపల మాత్రం కొట్టుకు చేస్తున్నారు. చాలా డిసిప్లిన్ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడ ఎప్పుడు బయటికి మాట్లాడరు. చాలా నిబద్ధతతోటి అధినాయకత్వం మాట వింటూనే ఉంటారు. వాళ్ళందరూ సైనికుల్లా పనిచేస్తారు. ఆర్ఎస్ఎస్లోంచి పుట్టుకొచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇది మొదటి నుంచి కూడా బీజేపీ కార్యకర్తల నుంచి అందరూ డంకా బజాయించి చెప్తున్నది. కానీ అది ఏమాత్రం నిజం కాదన్న విషయం ఇప్పుడు పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ నిబద్ధత ఇప్పుడు బీజేపీ కార్యకర్తల్లో కానీ లేకపోతే బీజేపీ లీడర్స్లో కానీ కనిపించడం లేదు. నిన్నగాక మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ కమిటీ మీటింగ్లోకి ముఖ్యమైన వ్యక్తులు 3 గైర్హాజరు. ఎందుకు గైర్హాజరయ్యారు? వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు, వాళ్ళ మాట ఎవరో కూడా పట్టించుకోవట్లేదు అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రావడం మానేశారు. ఓకే, రావడం మానేసిన వాళ్ళు బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు కేంద్రానికి ఉత్తరాలు రాయడం అవి మాత్రం మానలేదు. కేంద్రంలో ఉన్న వాళ్ళ పార్టీ నాయకులకి ఉత్తరాలు రాసుకుంటున్నారు. ఇలా చేస్తే బాగుండేది, ఇలా చేయకూడదు, అలా చేయాలి, ఇది అది. కొంతమంది అయితే లోపల లాబింగ్లు చేస్తున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిందే ప్రజలకి. కానీ మా పార్టీ చాలా మంచిది, లక్ష్మణ గీత గీస్తే ఆ లక్ష్మణ రేఖను దాటినట్టు కార్యకర్తలు మేము అంటున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఏలూరులో 3 సంవత్సరాలుగా నేను పనిచేసాను కష్టపడి, నాకు ఇప్పుడు సీట్ ఇవ్వలేదు కనుక నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. ఏం చెప్తారు దీనికి? బీజేపీ నుంచి అతను సస్పెండ్ చేస్తారా నిజంగా పోటీ చేస్తే? ఎందుకు ఈ మాటలు పైకి వస్తున్నాయి? సీట్ అనౌన్స్ చేసిన తర్వాత మిగిలిన పార్టీలు అంటే కొన్ని ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీలు అనుకోవచ్చు. మీరు బాగా పెద్ద పార్టీ కదా బీజేపీ, బాగా కంట్రోల్ ఉన్న పార్టీ కదా. ఏం చేయలేక చోద్యం ఎందుకు చూస్తున్నారు కేంద్ర పెద్దలు? కొన్ని చోట్లయితే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, మేము తెగ పని చేసేసాం, ప్రజల్లో ఉన్నాం. ఎవరు ప్రజల్లో ఉన్నారో బాగా తెలుసు. సోము వీర్రాజు గారు ప్రజల్లో ఉన్నారంటే నమ్మే వ్యక్తి ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా?
సోము వీర్రాజు గారు ప్రజల్లో అసలు లేరు. అటువంటి వాళ్ళకి సీట్ ఇస్తే అసలు బీజేపీకి గెలవడం వదిలేయండి, బీజేపీకి ఓట్ ట్రాన్స్ఫర్ అసలు జరగదు. ఎప్పటికైనా బీజేపీ మేల్కుంటే బాగుంటుంది. ఈ అంతర్గత వ్యవహారాలంటూ అనవసరమైన స్టేట్మెంట్లు ఇవ్వకుండా దాన్ని వెంటనే సర్దుబాటు చేసుకుని సర్దుమణిగేటట్టు చేసుకుంటే అప్పుడు కూటమిలోని మిగిలిన 2 పార్టీలతోటి చెయ్యి కలిపి ఎదరికెళ్తే వీళ్ళకి కొద్ది గొప్పైనా ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది, కొన్ని చోట్లనే గెలిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇచ్చిన ఆ అసెంబ్లీ క్యాండిడేట్లను చూస్తే వాళ్ళల్లో చాలామంది ప్రజల అభిప్రాయం ఇది, వాళ్ళల్లో చాలామంది అసలు విన్ అయ్యే పాసిబిలిటీ లేని వాళ్ళు. అటువంటి వాళ్ళకి సీట్లు ఎందుకు ఇచ్చారు అన్న దీంట్లోనే ప్రజల ఆలోచన. మరి ఏమన్నా కొన్ని మార్పులు చేస్తారా, ఇదే ఫైనల్ లిస్ట్ అని చెప్పేసి బెంకంగా కూర్చుంటారో వేచి చూద్దాం.